కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాథ్ గారు. కృష్ణవేణి గారు, సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు? 3వ తారీఖు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించనుంది అనుకుంటున్నారా, లేదంటే సిట్కి అప్పచెప్తున్న ప్రభుత్వం అప్పచెప్పిన విషయంతోనే ఏకీభవించనుందా? ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుండి? లక్ష్మీనాథ్ గారు, ముఖ్యంగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి బాలకోటి గారికి, అమ్మాన్య వీక్షకులకి నమస్కారం అండి. ఇది ఈ రోజు సిట్ విచారణ జరగడం నిలిపివేస్తున్నారు 3వ తారీఖు వరకు అంటే కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి అండి దీన్ని నిలిపివేయడం జరుగుతుంది. అంతే తప్ప వైసీపీ నాయకులు కానీ కేడర్ కానీ ఒకటి అర్థం చేసుకోవాలండి, కేసుని పూర్తిగా కొట్టివేయలేదు, అలాగే దీని మీద దర్యాప్తుని పూర్తిగా క్యాన్సిల్ చేయలేదు. 3వ తారీఖు వరకు దీన్ని విచారణ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలతో విచారణ జరుగుతుంది కాబట్టి ఏ ధర్మాసనం అయినా సరే కొన్ని క్వశ్చన్స్ చేయడం జరుగుతుందండి. అంటే ఎప్పుడు కూడా న్యాయస్థానాలు వన్ సైడ్ మాత్రమే ఆలోచించవు, అన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాయి కాబట్టి కేసులు వేసిన వాళ్ళు కావచ్చు, అధికార ప్రభుత్వాన్ని కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కావచ్చు క్వశ్చన్ చేస్తారు. వేసినప్పుడు అందరికీ తెలుసండి, కోర్టులో కేసుల విషయం మీద వెళ్ళేటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు. కానీ తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పేస్తారు వెంటనే, అది బాబాయిని బాత్రూమ్ లో చంపినప్పుడు అది హత్యో ఆత్మహత్యో గుండెపోటో గొడ్లపోటో ఆయనే ముందు ఒక డాక్టర్ లాగా, పంచనామా చేసిన డాక్టర్ లాగా, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ లాగా, ఆయనే ఒక సిఐడి అధికారి లాగా జగన్మోహన్ రెడ్డి గారే మీడియా ముందుకు వచ్చి అది వడ్లపోట గుండెపోట అన్నది కూడా ఆయన తేల్చి చెప్పేస్తారు. ఆ తర్వాత ఆ కేసుకి 5 ఏళ్ళైనా పరిష్కారం కాదు. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేడర్ అందరూ కూడా 3వ తారీఖు వరకు సిట్టు విచారణ అనేది వాయిదా వేయడం మాత్రమే జరిగింది. అక్కడ తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు అనడానికి పూర్తిగా వైసీపీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? మేము కూడా ఇదే క్వశ్చన్ వేస్తున్నాం. మీరు అక్కడ కల్తీ ఏమీ జరగలేదు అని చెప్తున్నారు. 10 ట్యాంకర్లు తెప్పించినప్పుడు 6 ట్యాంకర్లు వాడేసిన తర్వాత 4 ట్యాంకర్లు పరీక్షించినప్పుడు ల్యాబ్ రిపోర్ట్ లో ఎందుకు తేడా వచ్చింది? ఆ తర్వాత దీని గురించి మాజీ సిఎస్ కూడా మాట్లాడడం జరిగిందండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. అక్కడ కల్తీ జరిగిందని ఆయన చెప్తున్నప్పుడు ఈ సిట్ విచారణ జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని మీద ధర్మాసనం కొన్ని నిజాలు తెలుసుకోవడానికి టైం ఇస్తుంది, ఆధారాలు సేకరించడానికి కూడా ధర్మాసనం టైం ఇస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక్కడ సజ్జలా గారు మాట్లాడుతూ చెప్తున్నారండి, సజ్జలా గారు మొత్తం ఆయనే ఒక సైంటిస్ట్ లాగా ఆధారాలు లేవు అని చెప్తున్నారు. ఆధారాలు లేవు అంటే ఆధారాలు మీరు మాయం చేశారా? అంటే మనుషుల్నే మాయం చేసేటువంటి వ్యక్తులు మీరు, అలాంటప్పుడు ఆధారాలను కూడా ముందుగానే మాయం చేశారా? అంటే ఇక్కడ మీరు తప్పు చెయ్యలేదు అన్నది పూర్తిగా మీరు ఒప్పుకోవట్లే. ఇక్కడ ఆధారాలు లేవు అని చెప్తున్నప్పుడు అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఆల్రెడీ ఆధారాలను ఇలా మాయం చేసి ఉంటారు అన్న అపనమ్మకం కూడా ఇవాళ ప్రజల్లో వైసీపీ మీద కలుగుతూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సనాతన ధర్మం గురించి మాట్లాడారండి. అంటే అక్కడ ధర్మారెడ్డి గారు లడ్డూ విషయం ఒకటే మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటల్లో మీరు చూడొచ్చు, అందులో అంతరార్థం కూడా చూడొచ్చు. అంటే సనాతన ధర్మంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అది ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా ఖచ్చితంగా మగవాళ్ళు అయినా సరే అది పాటించాల్సినటువంటి సంస్కృతి పరంగా అదొక చిన్నప్పటి నుంచి వస్తుంది, అది సంస్కృతిలో భాగం, అది సనాతన ధర్మంలో భాగం. సనాతన ధర్మంలో ఆయన ధర్మారెడ్డి గారి అబ్బాయి చనిపోయినప్పుడు 11 రోజులు అయ్యే వరకు కూడా అది మైల్ అంటారు, గబుక్కుని దేవాలయాలకు వెళ్ళండి, సంవత్సరం అంటే మళ్ళీ సంవత్సరికాలు అయ్యే వరకు కూడా టెంపుల్స్ కి గర్భగుడిలోకి అడిగి పెట్టరు, అది హిందూ ధర్మశాస్త్రంలో ఉంది. అలాంటిది మీరు 11 రోజులు ముగియకుండా తిరుమల దేవస్థానంలోకి వెళ్ళారు, ఎంతో మంది తడి మడితో అక్కడికి వస్తారు. అలాంటప్పుడు సనాతన ధర్మాన్ని కూడా వీళ్ళు నియమ నిబంధనలు కూడా పాటించలేదని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడే అన్య మతానికి సంబంధించినటువంటి ప్రచారాలు కూడా అక్కడ టీటీడీకి సంబంధించిన బస్సుల మీద ఆ టికెట్ల మీద వెనకాల ముద్రించడం జరిగింది. అన్య మత ప్రచారాలు కూడా దాని మీద జరిగాయి అన్నది ఉన్నది. అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో మీరు చేసా అంటే అక్కడ బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి మిగతా వ్యక్తులు అందరినీ కూడా చూడొచ్చండి. చాలా మంది అన్య మతస్తుల్ని అక్కడ మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. మీరు ఏదో సుప్రీంకోర్టుకి పారిపోయి వైవి సుబ్బారెడ్డి గారు ఇవాళ సిట్ ఆఫ్ చేసేసేమో ఇక్కడ ఏదో మొత్తం కోర్టులో కేసు మొత్తం తేలిపోయింది, ఇక్కడ సీఎం గారు మాట్లాడింది తప్పు అని మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది విచారణలో ఉంది. విచారణలో ఉన్నప్పుడు దీనికి ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ దేనికి వెళ్తారన్నది చూడాలి తప్ప ఇక్కడ వైసీపీలో జరిగినటువంటి, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కల్తీ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల్లోని భక్తుల్లోని నమ్మకాన్ని పెంచి ఇవాళ టీటీడీ బోర్డు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడినప్పుడు ఆయన మీద దుమ్మెచ్చిపోతున్నారు. కానీ ప్రజల్లో గ్రామ స్థాయి నుంచి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇవాళ హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తి పారవస్యంతో ప్రతి గ్రామంలోని కూడా జరుగుతూ ఉన్నది. ఉన్నప్పుడు అది వైసీపీ నాయకులు రుచించకపోతే దానికి నేను చేసేది ఏమీ లేదండి. కాకపోతే సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మాత్రం నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవంగానే పవన్ కళ్యాణ్ గారిని చూసేటువంటి అవకాశం ప్రజల్లో కలిగిందండి. ఎందుకంటే ఇవాళ దేవుడికి తనకు ఆపద వచ్చినప్పుడు తనే కాపాడుకుంటాడు అన్నట్టుగా హిందూ ధర్మానికి అలాగే సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు నా మీద ఏ ముద్ర పడుతుంది అని ఆలోచించకుండా ఆయన ముందుకొచ్చి మాట్లాడడం అనేది దేశవ్యాప్తంగా చర్చకి తెరలేపింది. అలాగే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి అందరూ మద్దతుగా మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ నాయకులు ఏదో పేరు ప్రచారాలు అలాగే పేరు ఆర్టిస్టులు తీసుకొచ్చి మేము హిందువులను ముసిగేసుకొని 4 వీడియోలు చేసినంత మాత్రాన అది నమ్మేటువంటి పరిస్థితి లేదండి. రైట్. శారదా పీఠాధిపతి ఉన్నాడు, ఆయన హిందూ ధర్మ కర్తనని చెప్తాడు. ఆయన వచ్చి మాట్లాడినంత మాత్రం ప్రజలు నమ్ముతారంటే ఆయన వైసీపీ కార్యకర్త. రైట్.